బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పశువుల మాఫియా రెచ్చిపోతోంది. యథేచ్ఛగా పశువులను కబేళాకు తరలిస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద ఆవులను కబేళాకు తరలిస్తున్న వ్యాన్ను స్థానికులు అడ్డుకున్నారు. వ్యాన్తో పాటు మాఫియాను నడిపిస్తున్న డాన్ శ్రీను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పార్వతీపురం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి హైదరాబాద్, మెదక్ తదితర ప్రాంతాలకు ఆవులను తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ 6 క్యాటిల్స్ పశువులు తీసుకొస్తున్నారనేసి వ్యాన్ నెంబర్ TS07UB 7235 ఈ వ్యాన్లో 26 వరకు క్యాటిల్స్ తీసుకొస్తున్న ఇన్ఫర్మేషన్ మీద అది రైజ్ చేసి మేము అక్రాన్స్ ద్వారా కేసు రిజిస్టర్ చేసాం. దీంట్లో మెయిన్ ఏంటంటే బల్రెడ్డి నాగభూషణం అలియాస్ డాన్ సీన్ అంటారు. ఈయన యాక్చువల్లీ కాకినాడ. ఈయన ఏం చేస్తాడంటే మనకి ఈ ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి పార్వతీపురం ఈ ఏరియాలో పశువులు కొంటుంటాడు. పశువులు కొని అక్కడ నుంచి ఈ వెహికల్లో వ్యాన్ల ద్వారా ఈయన ఏం చేస్తాడంటే ట్రాన్స్పోర్టేషన్ చేసి ఇవి మెదక్ తీసుకెళ్ళి అక్కడ కటింగ్ కానీ లేకపోతే సంతలో అమ్ముతాం అనేసి చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా ఇవైతే కటింగ్కే తీసుకువెళ్తారు. సో కాబట్టి దీని మీద మేము వాళ్ళని డ్రైవర్ని కన్సర్న్ డ్రైవర్ని ప్లస్ ఈ శ్రీను మీద కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. రాష్ట్రంలో పశువుల మాఫియా రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా పశువులను కబేళాకు తరలిస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద ఆవులను కబేళాకు తరలిస్తున్న వ్యాన్ను స్థానికులు అడ్డుకున్నారు. వ్యాన్తో పాటుగా ఈ మాఫియా నడిపిస్తున్నటువంటి డాన్ శ్రీను అనే వ్యక్తిని కూడా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పార్వతీపురం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి హైదరాబాద్, మెదక్ తదితర ప్రాంతాలకు ఈ ఆవులను తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ సురేష్. కొన్ని సంవత్సరాలుగా పశువుల మాఫియా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో యథేచ్ఛగా సాగుతుంది. పార్వతీపురం, ఒరిస్సా బోర్డర్ వద్ద కింతలి గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్, మెదక్ ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఈ మాఫియాకు సంబంధించిన వ్యక్తులు విశాఖ, చోడవరం, మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఈ దందాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ఏదైతే ఆవులు అమ్మాలన్నా కొనాలన్నా సరే పలు నిబంధనలు అయితే ఉన్నాయి. కానీ ముందుగా ఏమైనా ఆవులు అమ్మాలంటే వెటర్నరీ డాక్టర్ నుంచి వచ్చి ఆయన చెక్ చేసిన తర్వాత ఆయన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ ఆవుని అమ్మాలి. కానీ అవేవి పట్టించుకోకుండా ఈ మాఫియా తన ఇష్టం వచ్చినట్టు తన మొత్తానికి సాధిస్తున్నారు. అయితే ఏదైతే ఈ ఆవులు ఉన్నాయో ఆరోగ్యంగా ఉన్న ఆవులు కూడా బలవంతంగా కాళ్ళు ఇరగొట్టి కాళ్ళు విరిగిపోయిన నేపథ్యంలో దొంగ సర్టిఫికేట్లు పుట్టించి ఈ ఆవుల్ని కబేలాలకి తరలించేస్తున్నారు. ఇంత దారుణంగా ఇంత పెద్ద మాఫియా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నా సరే దీనికి సంబంధించిన పశు సంపద శాఖ కానీ ఇటు పోలీసులు కానీ కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు విమర్శలుగా ఎదుర్కొంటున్నారు. అలాగే నిన్న అర్ధరాత్రి కూడా నర్సీపట్నం బొడ్డేపల్లి సమీపంలోని అక్రమంగా ఆవుల్ని కబేలాలకు తరలిస్తుంటే గ్రామస్తులు పట్టుకొని పోలీసులు కూడా నిన్న రాత్రి అప్పచెప్పారు. దాంతో పాటు ఆ వ్యాన్ డ్రైవర్ తో కూడా ఏదైతే ఈ నడిపిస్తున్నారో దీని వెనకాల ఉండి మాఫియా డాన్ గా ఉండే డాన్ శ్రీ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే ఇంత మాఫియా జరుగుతున్నా సరే దీనికి సంబంధించిన అధికారులు, పశు సంపద శాఖ కూడా దీని మీద ఏమి మాట్లాడకపోవడంతో పలు విమర్శలు అయితే ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సరే దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పశువులు మాఫియా అనేది ఖచ్చితంగా అరికట్టవలసిందే. ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లోని సంతలు జరుగుతూ ఉంటాయి, వారపు సంతలు జరుగుతూ ఉంటాయి, వీటిల్లోని మొత్తం ఈ పశువుల మాఫియా అంతా కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా కానీ పశు సంపద శాఖ పోలీసులు కూడా దృష్టి పెట్టినట్టయితే, అలాగే చెక్ పోస్టుల దగ్గర కూడా దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా దీన్ని పశువుల మాఫియాని ఆపొచ్చు అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాయుడు.